25 lakhsకే ఇండిపెండెంట్ హౌస్ 183 గజాలలో 1260 ఎస్ఎఫ్టీతో త్రిబుల్ బెడ్రూమ్ మనకి ఇస్తున్నారన్నమాట. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎట్లా, ఇలాంటి విషయాల గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు 46acres.com ఎండి అండ్ సిఇఓ ఆడప్ సంతోష్ గారు. సో సంతోష్ గారు నమస్తే అండి. 25 lakhsకే ఇంత తక్కువ కాస్ట్లో మీరు ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నారు. సో ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, సో దీని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ పేరు ఫార్చ్యూన్ ఎస్టేట్స్ అండి. ఇది మొత్తం 100 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ డిటిసిపి అప్రూవ్డ్ ఎర్ర రిజిస్టర్డ్ ప్రాజెక్ట్. సో దీంట్లో మనము 183 గజాలు అండ్ 1260 ఎస్ఎఫ్టీ 3 బిహెచ్కే కన్స్ట్రక్షన్. మనం కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ 50 లక్షలు. కన్స్ట్రక్షన్ అయ్యేటప్పటికి మనం ఒక 1 crore వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి మాత్రం కో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లాగా అవుట్లెట్ పేమెంట్ చేసి పార్ట్ పేమెంట్ చేసే వాళ్ళు మనం 25 లక్షలకే ఇల్లు ఇస్తున్నాం. తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకునే వాళ్ళు కానీ, లేదా భవిష్యత్తులో రిటైర్మెంట్ కాబోయే వాళ్ళు, లేదా నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఒక 1.5 hour జర్నీలో నాకు హైదరాబాద్ దగ్గరలో ఉన్నా అనుకునే వాళ్ళకి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో మరి మీరు చెప్పినటువంటి ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్న ఈ ఏరియా ఎక్కడుంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం మనకు వెస్ట్ హైదరాబాద్, అంటే ముంబై హైవే. ముంబై హైవే పైన ఇప్పుడు ఇంచుమించు హైదరాబాద్ అవుట్స్కట్స్ సంగారెడ్డి వరకు సిటీలో కలిసిపోయింది. ఎందుకంటే ఐటీలో పనిచేసే వాళ్ళు ఈవెన్ సంగారెడ్డిలో ఉంటుంటే కూడా వాళ్ళకి క్యాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈవెన్ సంగారెడ్డి సిటీలో పార్ట్ అయిపోయింది. సంగారెడ్డి తర్వాత నెక్స్ట్ మన సదాశివపేట ఇంచుమించు అక్కడ వరకు RRR వస్తుంది, రీజనల్ లింక్ రోడ్. దాని తర్వాత ఎన్నో రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ మనకు కొత్తగా ప్రపోజ్ అయిన NIMZ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మనకు జహీరాబాద్లో అనౌన్స్ అయింది. సో ఈ జహీరాబాద్ మహీంద్రా ఫ్యాక్టరీ వెనకాలనే మన కాసింపూర్ అనే ఒక మేజర్ గ్రామ పంచాయతీకి ఈవెన్ మన సైట్లో నిల్చుంటే మొత్తం జహీరాబాద్ టౌన్ కనిపించే దూరంలో మనకి ఈ ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నాం. సో మరి ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఎట్లాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయండి? సో ఈ సైట్ చుట్టుపక్కల మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు దగ్గరలో మనకు జహీరాబాద్ రైల్వే స్టేషన్ ఉంది అండ్ జహీరాబాద్ బస్ స్టాండ్ ఉంది. సో చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకు ఈవెన్ ఇప్పుడు జహీరాబాద్ ఏదైతే ఉందో జుడా కాబోతుంది. సో ఒకప్పుడు మహబూబ్ నగర్ ముడా, ఇప్పుడు ముడా ఎట్లయిందో మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇప్పుడు జహీరాబాద్ కూడా జహీరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాబోతుంది, ఒక పెద్ద మున్సిపల్ అర్బన్ అథారిటీ. సో ఫ్యూచర్లో వాల్యూ అని ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అండ్ అది ఏర్పడితే ఇంచుమించు 20-30 కిలోమీటర్ల పరిధి మొత్తం మనకు ఫుల్ పెజ్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ పార్క్స్ లైక్ మహీంద్రా ట్రాక్టర్ ఫ్యాక్టరీ ఉంది, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అది పెద్ద ప్లాంట్. రెండోది ఎన్నో మన గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. సో ఆ షుగర్ కేన్ నుంచి వచ్చే వేస్ట్ నుంచి తయారు చేసే ఇథలిన్ అండ్ మొలాసిస్ నుంచి తయారయ్యే ఆల్కహాల్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. అండ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ అయిన NIMZ నీమ్స్ అనమాట. చాలామంది ఇది నీమ్స్ హాస్పిటల్ అనుకుంటున్నారు. ఇది ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఢిల్లీ దగ్గర నోయిడా, గురుగాం ఏ విధంగా అయితే నీమ్స్ అనౌన్స్ అయిన తర్వాత ఇప్పుడు NCR నయా ఢిల్లీలో ఎంత డెవలప్ అయిందో, హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఈ జహీరాబాద్ నీమ్స్ కూడా భవిష్యత్తులో అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ లైక్ ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లైక్ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ అండ్ FMCG రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ MNC కంపెనీస్ అన్ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. కాబట్టి ఇంచుమించు 13,600 ఎకరాల్లో 5 లక్షల పై కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ మనం దాని దగ్గరలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇది నయా హైదరాబాద్గా మనం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవుతుందో అదే చోట మీకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే అవుతుందో చుట్టుపక్కల రెసిడెన్షియల్ డిమాండ్ బాగా పెరిగి రియల్ ఎస్టేట్ బాగా బూమ్ వస్తుంది. కాబట్టి మనం ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల భవిష్యత్తులో మనం ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది. సో అంటే ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే ఎట్లా అండి? ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా? ఒకటేసారి 25 lakhs మేము కట్టలేము అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హైదరాబాద్ నుంచి ఫ్రీ సైట్ విజిట్ అరేంజ్ చేస్తున్నాము. ఈ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో సైట్ విజిట్ చేసిన తర్వాత మొత్తం పూర్తి డీటెయిల్స్ అని తీసుకొని నచ్చితే మనం ఒక 1 lakh డౌన్ పేమెంట్ కట్టి ఫస్ట్ టోకెన్ అమౌంట్ పేమెంట్ చేయాలి. సో 5 lakhs పేమెంట్ చేస్తే మనకు అలాట్మెంట్ అవుతుంది. అండ్ 25 lakhs ఎట్ ఏ టైం పేమెంట్ చేయాలనుకుంటే అరౌండ్ ఇది ఒక 45 days to 2 months టైం ఇస్తాము. సో డిపెండ్స్ అపాన్ పేమెంట్ ఆప్షన్స్. సో అవుట్లెట్ పేమెంట్ చేసిన వాళ్ళకి మనము ఒక సెక్యూరిటీ కింద 5 gunters ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము, 605 గజాలు. దే విల్ బికమ్ ల్యాండ్ లార్డ్ అనమాట. సో దాన్ని మనము DGP అగ్రిమెంట్ తీసుకొని, సో ప్రతి ఒక్క 605లో 2 houses వస్తాయి. ఒక ఇల్లు మన ల్యాండ్ లార్డ్కి, ఒక ఇల్లు డెవలపర్ కింద మనం DGP అగ్రిమెంట్ చేసిస్తున్నాము. సో మనం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏదైతే మనీకి ఉందో సెక్యూరిటీ కింద 5 గుంటలు భూమి ఇస్తున్నాము. ల్యాండ్ డెవలప్ అయ్యి ఇల్లు కట్టడం అయిన తర్వాత మనం ఒక ఇల్లు వాళ్ళకి ఇచ్చి ఒక ఇల్లు మనం వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది అనమాట.
సో మరి ఈ ప్రాజెక్ట్లో ఇంతవరకు ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయండి? సో దీంట్లో 2 ఫేజెస్ ఉన్నాయండి. ఫేజ్ 1 మనకు ఫార్చ్యూన్ విలేజ్ ఉంది. ఫేజ్ 2 అనేది ఫార్చ్యూన్ ఎస్టేట్స్. ఫేజ్ 1లో ఇంచుమించు 55-60 ఎకరాలు మనకు ఎల్పీ నెంబర్ ఏరా అన్నీ వచ్చేసినాయి. అందులో ఇంచుమించు ఒక 75-80% మొత్తం ఫుల్ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. కొన్ని యూనిట్స్ అండ్ ఒక మార్టిగేజ్ యూనిట్స్ మాత్రమే మనం ఇంకా హోల్డ్ చేసాము. ఇప్పుడు ఫేజ్ 2లో మనకు ఇప్పుడు ఇన్వెస్టర్ ఆప్షన్లో కొన్ని లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే మళ్ళీ లాంచ్ చేస్తున్నాము. ఆ తర్వాత మనం ఇదైతే ప్రైస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫేజ్ 1లో 45 lakhs అమ్ముతున్నాము. ఈవెన్ ఫేజ్ 2 కూడా ఫ్యూచర్లో అదే ప్రైస్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఇందాక నిమ్స్ అని చెప్పారు కదా, నిమ్స్లో ఫ్యూచర్లో ఏ ఏ ఇండస్ట్రీస్ రాబోతున్నాయంటారు? దీని పూర్తి వివరాలు ఏంటంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీ పార్క్ అనౌన్స్ చేస్తే దాన్ని టీఎస్ఐఐసి అంటారు, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్. సెంట్రల్ మన తెలంగాణ ఏపీ గవర్నమెంట్ అయితే ఏపీఐఐసి అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఒక ఇండస్ట్రీ పార్క్ అనౌన్స్ చేస్తే దాన్ని ఎన్ఐఎంజెడ్ అంటారు అనమాట. సో ఎన్ఐఎంజెడ్ అనే ఇండస్ట్రీ బోర్డు కింద వాళ్ళు డబ్బులు అలొకేట్ చేసి ల్యాండ్ పూల్ చేస్తారు. ఇప్పుడు మన జహీరాబాద్ దగ్గరలో సుమారు 12,600 ఎకరాల ల్యాండ్ని వాళ్ళు పూల్ చేయడం కోసం ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇంచుమించు ఒక 55-60 వేల కోట్ల రూపాయల అమౌంట్ వాళ్ళు అలొకేట్ చేయడం జరిగింది. లైక్ ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే 3 మేజర్ రంగాల్లో మనకు ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. మీరు ఆటోమొబైల్ తీసుకుంటే ఇప్పుడు ప్రపంచంలో నడుస్తున్నంతా ఈవీ అండి. ఈవీ వెహికల్స్ బాగా డెవలప్ అయినాయి. లైక్ 2 వీలర్ నుంచి మొదలుకొని 3 వీలర్ కార్స్, కమర్షియల్స్ అన్ని వెహికల్స్, ఈవెన్ డ్రోన్స్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఈవీలో టిటాన్ అనే ఒక యూఎస్ కంపెనీ ఉంది. 2100 కోట్లతో వాళ్ళు ఇక్కడ ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఎలక్ట్రికల్ ట్రక్ అండ్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇప్పుడు మన టెస్లా ఎట్లనో టిటాన్ అంతకంటే పెద్ద పాత సంస్థ అనమాట. ఈ యూకేకి సంబంధించిన వన్ మోటో అనే సంస్థ ఇంచుమించు సుమారు 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ జర్మనీకి సంబంధించిన ఆటోలైట్ అనే జర్మనీకి సంబంధించిన లైట్ ఆటో అనే కంపెనీ ఇంచుమించు 1500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అండ్ యూఎస్ సంబంధించిన మరో కంపెనీ ఆటోలైట్. ఈ విధంగా ఎన్నో కంపెనీస్ ఇక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఈవెన్ మన గవర్నమెంట్ సంబంధించిన డిఆర్డిఓ డిఫెన్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం డ్రోన్స్ ద్వారా వార్ చేయగలిగేటట్టు డ్రోన్ బాంబర్స్ని వాళ్ళు డెవలప్ చేయబోతున్నారు. వెమ్ టెక్నాలజీస్తో జాయింట్ కొలాబరేషన్తో ఇంచుమించు 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మనకు సదాశివపేటలో ఉన్నటువంటి ఎంఆర్ఎఫ్ టైర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏరోప్లేన్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మరో 1000 కోట్ల రూపాయలతో వాళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు. ఈవెన్ మహీంద్రా ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టరీ ఉంది. మహీంద్రా ఈవీ వెహికల్ కోసం సుమారు మళ్ళీ 500 కోట్లతో వాళ్ళు కొత్త ప్లాంట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఎలక్ట్రానిక్ అని చూస్తే ఇవాళ మన మొబైల్లో చూస్తున్నటువంటి ఆమ్లైట్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ 25,000 కోట్లతో ఇప్పటివరకు వచ్చిన అదే హైయెస్ట్ పెద్ద ఇన్వెస్ట్మెంట్. 24,000 కోట్లతో వాళ్ళకు పెద్ద ఇండస్ట్రీ పార్క్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ విధంగా ఎఫ్ఎంసీజీ తీసుకుంటే మనం ఉదయం లేస్తే వాడే బ్రష్ పేస్ట్ నుంచి మొదలుకొని రాత్రి వరకు వాడే గుడ్ నైట్ కాయల వరకు ప్రతి వస్తువు ఎఫ్ఎంసీజీ కిందకి వస్తుంది. అక్కడ అన్ని రకాల ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఒకప్పుడు మనము హైదరాబాద్లో మనం జీనం వ్యాలీ ఫార్మా సిటీ అనేది మనం అనౌన్స్ చేసినప్పుడు మనం మిస్ అయి ఉంటాము, లేదా హైటెక్ సిటీ అనేది అనౌన్స్ చేసినప్పుడు మనం మిస్ అయి ఉంటాము, శంషాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్ అవుతుంది అన్నప్పుడు మనం మిస్ అయి ఉంటాము. తక్కువ ధరలో మీకున్న బడ్జెట్లో మా దగ్గర ఉన్న మా కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేస్తే మీ బడ్జెట్కి అనుగుణంగా మేము ప్రాపర్టీ సజెస్ట్ చేస్తాం. ఓకే సంతోష్ గారు, అంటే ఇప్పుడు నిమ్స్కి అతి దగ్గరలో మీరు చెప్పిన ఏవైతే ఇప్పుడు హైదరాబాద్లో చుట్టుపక్కల వచ్చిన డెవలప్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయలేకపోయారో, సో ఇప్పుడు నిమ్స్ దగ్గర చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి 25 లక్షలకే చాలా మంచి 3 బెడ్రూమ్ ఫ్లాట్తో మీరు ఇస్తున్నటువంటి ఆఫర్ చాలా బాగుంది. అండ్ దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.